ఈరోజే బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. సంకటాలను తొలగించే ఆ వినాయకుడిని పూజించి విశేషమైన రోజు. ఈరోజు ఈ కథను వింటే చాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రతి పనిలోనూ మీకే విజయం కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి సూత మహర్షిని సౌనకాది మహామునులు ఇలా అడిగారు. స్వామి, తులసి పరమ పవిత్రమైనది, విష్ణువుకి ప్రీతికరమైనది కనుక మీరు ఒక వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులలో వినాయక పూజకి తులసిని ఎందుకు పనికిరాదు అని అడిగారు. దానికి సూత మహర్షి చిన్న చిరునవ్వు నవ్వి ఇలా పలికాడు. నాయనలారా, పరమాత్ముడు లీలను గుర్తించడం ఎవరి తరము? ఆ పరబ్రహ్మ ఎప్పుడు ఏ నాటకం నడిపిస్తాడో దాని ఫలితం ఏమిటో ఆయనకు తప్ప అన్యులకు గ్రహించ సఖ్యం కాదు. నాకు తెలిసినంత వరకు, లౌకిక ప్రపంచానికి సంబంధించినంత వరకు ఒక కారణమైతే ఉంది. ఆ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి గోలోకంలో లక్ష్మి, సరస్వతి రాజుల మధ్య గొడవలు వచ్చి ఒకరినొకరు శపించుకున్నారు. ఆ శాప కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఋషధ్వజుడు అనే రాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు తులసి అని నామకరణం చేశారు. తులసి పుట్టినప్పటి నుండి విష్ణు భక్తురాలై విష్ణువే తనకు భర్తగా కావాలని సంకల్పంతో అతని అనుగ్రహం పొందడానికి వరానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై, తులసి, నీ తపస్సుకు మెచ్చాను. నీవు శ్రీమన్నారాయణుని వివాహం చేసుకోవాలని కోరి తపస్సు చేశావు. కానీ ఈ జన్మలో నీ కోరిక తీరదు. ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంభూతుడే భర్తగా లభిస్తాడు. అతడే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని వరించి నీ జన్మను సార్థకం చేసుకో. మరుసటి జన్మలో అంటే కలియుగాంతంలో నీవు వైకుంఠానికి చేరి శ్రీమన్నారాయణుడి వక్షస్థల స్థానాన్ని అలంకరించగలవు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు. దీంతో తులసి సంతృప్తి చెంది నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకు కాబోయే భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఆ వనమందే కాలం గడపసాగింది. కాలం ఇలా గడిచిపోతూ ఉండగా కొంతకాలానికి ఆ వనంలోనే ఉంటున్న మునీశ్వరులు కొందరు వినాయక వ్రతాన్ని చేయాలి అని సంకల్పించుకున్నారు. ఆ మునీశ్వరులు వ్రతానికి కావలసిన సంభారాలన్నీ కూడా సమకూర్చుకొని మట్టితో వినాయకుని చేసి తీసుకురావడాన్ని సమీపాన ఉన్న నదీ తీరానికి బయలుదేరి వెళ్ళారు. వారు తులసి నివసించే కుటీరం ముందు నిలిచి విఘ్నేశ్వర సూత్రాలు పారాయణం చేసుకుంటూ నది వైపు సాగిపోతూ ఉంటే ఆ సూత్ర పారాయణం తులసిని విశేషంగా ఆకర్షించింది. అయితే అప్పటికి మునులు ఆ వనంలోని చిత్రం మధ్య కనబడి పోవడం వల్ల ఆ వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి రాక కోసం కుతూహలంగా ఎదురు చూడసాగింది. మునీశ్వరులు నదీ తీరానికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలను ఆచరించి ఆ తర్వాత నదిలో నుంచి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేశారు. ఆ తర్వాత వేద మంత్రాలతోనే ఊరేగింపుగా వినాయకుడిని తీసుకొని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్న తులసి భక్తిభావంతో ఆయనను అనుసరించింది. మునులు ఆశ్రమ ప్రాంతంలోనే ప్రత్యేకంగా నిర్మించిన చలవ పందిరి కింద ఉచిత ఉన్నత ఆశ్రమం మీద వినాయకుడి ప్రతిమ నుంచి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధానంతో వినాయకుడి పూజ చేయడం ప్రారంభించారు. ఆ మునీశ్వరులు, ఆ చుట్టుపక్కల నివసించే సాధిక జనులందరూ కూడా వినాయకుని వ్రతాన్ని చూడడానికి, పూజ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు. అప్పుడు మునులు ఆ జనులందరికీ కూడా వినాయక తత్వాన్ని విశదం చేస్తూ ఒక ముని ఇలా అన్నాడు. నాయనలారా, వినాయకుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమే. విష్ణువు. విష్ణువు అంటే వ్యాపించినది అని అర్థం. అంటే సర్వత్రా ఉండేది. ఇంద్రుగలడు ఇందులేడని సందేహం వలదు. చక్రి సర్వభగదుండు అన్నట్టు ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాల్చాడు. ఆ ప్రకృతిలో పురుషుడైన పరమేశ్వరతత్వం
చేయడం వల్ల పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరుడిగా రూపంగా అవతరించాడు. కనుక విష్ణువు ఇతడే, శివుడు ఇతడే, శివకేశవులకు మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడేనని వివరించి చెప్పాడు. విష్ణువే విఘ్నేశ్వరుడు అన్న భావం తులసి మదిలో బలంగా నాటుకుపోయింది. బ్రహ్మవరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు అంశ సంబోధుడు తనను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి. తులసి అలాగే భావించి తానున్న స్థలం, సమయం, సందర్భం గ్రహించకుండా మోహావేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విగ్రహ రూపంలోని విఘ్నేశ్వరుని సమీపించి, స్వామి, జన్మ జన్మలకు నీవే నా భర్తవి, నేనే నీ అర్ధాంగిని, నన్ను అనుగ్రహించు, వరించు, ఇదిగో నా వరమాల అంటూ తన్మయత్వంతో పూలమాల తీసి వినాయకుడి మెడలో వేయబోయింది. మరుక్షరం వినాయకుడి అభయస్తం నిజరూపం దాల్చి మాల వేస్తున్న తులసి చేతిని పట్టి వాదిస్తూ ఇలా అన్నాడు. ఆగు తులసి, మోహావేశంతో తొందరపడకు, నేను నీ భర్తని కాదు అని వాదించాడు. విఘ్నేశ్వరుడి వరద హస్తం మాత్రమే నిజరూపం దాల్చడం, మిగతాదంతా కూడా కృతికా రూపంగా ఉన్న స్వామి నోటి నుంచి మాటలు రావడం చూసి స్వామి మహత్తను కల్లార చూసిన మునులు, భక్తజనులు ఆశ్చర్యపోయారు. కానీ తులసి మాత్రం తన మోహావేశంలో నుంచి బయటపడలేదు. విఘ్నేశ్వరుడి విగ్రహంలో విష్ణువి ఆమె కళ్ళకు దర్శనమిస్తున్నాడు. స్వామి, నన్ను వారించకండి, జన్మజన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగినయి భాగ్యం నాకు దక్కింది. ఆ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి. ఈ జన్మకే కాదు, 7 జన్మలకు మీరే నా పతి, మీరే నా పతి అంటూ తులసి మోహావేశంతో వినాయకుడి మెడలో మాల వేసింది. ఆమె చర్య స్వామికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే స్వామి మూర్ఖురాలా అని చిత్కారం చేస్తూ కృతికా విగ్రహం నుంచి నిజరూపంతోనే విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. తులసి వైపు ఆగ్రహంగా చూస్తూ స్వామి ఇలా పలికాడు. నీ ఉన్నత మోహవేశంతో విష్ణువుకి విఘ్నేశ్వరుడికి తేడా తెలియకుండా రాక్షసంగా ప్రవర్తించావు. అసురుల ఆచార విధానంతో నన్ను వరింపచూశావు. నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలువి అవుతావు అని శపించాడు. విఘ్నేశ్వరుడు వాక్కులు విని తులసి అవాక్కయింది. అప్పుడు మునులు స్వామికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు. స్వామి, ఈ తులసి లక్ష్మి అంశ, కారణ జన్మురాలు కూడా. ఈమె శ్రీమన్నారాయణ అర్ధాంగి. రాధ శాపవస్తున ఇలా అవతరించింది. విష్ణువుకే అర్ధాంగి కావాలి అని తపనతో విష్ణుతత్వం గల నిన్ను ఆ విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసింది, కానీ వేరే దురుద్దేశంతో కాదు. నీమను మన్నించు, శాప ఉపహరణం అనుగ్రహించు అని వేడుకున్నారు. ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు శాంతించి రాధ శాపఫలంగా ఈ తులసి ఈ జన్మలో జలంధరుడు అనే అసురుడికి అర్ధాంగి అవుతుంది. తర్వాత పరిణామాలు ఈమె శాపం చేత తులసి వృక్ష రూపంగా అవతరిస్తుంది. తులసి మాలను విష్ణు ప్రీతిగా నిత్యము ధరిస్తాడు. తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు. తులసి పూసలమాలతో జపానికి ఉపయోగపడుతుంది. తులసి పూజ అందుకుంటూ విష్ణుదేవుడి పూజలకు పాత్రుడలై ఈ యుగాంతంలో నిజ రూపాన్ని దాల్చి విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు. దాంతో మునులు జనులు సంతోషించి విఘ్నేశ్వరుడిని మీనోళ్ళ కీర్తించారు. అప్పుడు తులసి చేతులు జోడించి ఇలా పలికింది. స్వామి, నీ పూజకు నేను కూడా నాకు అర్హత ప్రసాదించు అని. అప్పుడు విఘ్నేశ్వరుడు తల పక్కించి ఇలా పలికాడు. తులసి, నేడు నా జన్మదినం. దీనిని వినాయక చవితి అని లోకులు పిలుస్తారు. ఈ ఒక్క శుభదినం రోజు మాత్రం నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలలో తులసి పత్రాన్ని కూడా స్వీకరిస్తాను. వినాయకుడి చవితి రోజు తప్ప మిగతా సమయ సందర్భాలలో నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే దోషం తగులుతుంది. ప్రతి సంవత్సరం వినాయకుడి వ్రత పూజకు మాత్రం తులసి దళం అర్హమైనది అనే వరమిచ్చి అనుగ్రహించాడు. ఈ కారణం చేతనే ఆ రోజు నుంచి ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులలో వినాయకుడి పూజకు తులసి నిషేధించబడింది. ఒకప్పుడు
పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాస శిఖరంపై కొలువు తీరి ఉండగా సమస్త దేవతాగణాలు వారి సందర్శనార్థమై విచ్చేశారు. అద్భుతమైన తమ గాన కోసలంతో శంకరుడికి ప్రీతి గావించారు. గంధర్వులంతా అప్సరశైలు నాట్యం చేశారు. కొందరు మునులు నేత్రాలతో ధ్యానించసాగారు. మరికొందరు గౌరీ వల్లభుని మానసిక ఉపచారాలతో పూజించారు. వశిష్ఠ, వామదేవ, జమదగ్ని, భరద్వాజ, గౌతమ మునీశ్వర్లంతా కూడా వివిధ సూత్రాలతో స్తుతించారు. అప్పుడు శివుడు తలపై ఉన్న శేషుడు ఇలా అనుకున్నాడు, ఈ 3 లోకాల్లోనూ నేనే శ్రేష్ఠుణ్ణి. అందుకే శివుడి శిరస్సుపైనున్నాను. భూభారం సమధ్యం నాకు కాక ఇంకెవరికి లేదు. నా జాతికి చెందిన వాసుకుని కవ్వకు తాటిగా చేసుకొని దేవతలు, రాక్షసులు అమృతాన్ని సిద్ధింపచేసుకొని అమరులయ్యారు. కనుక నాకంటే వృత్తిష్టమైన వారు ఎవరూ లేరు అన్న అహం అతడిలో కనిపించింది. శివుడు శేషుడు మనో అధిష్టాన్ని తెలుసుకొని ఆగ్రహ ఆవేశుడై తనపైనున్న శేషుని తీసి నేలపైకి విసిరి కొట్టాడు. అప్పుడు శేషుడి యొక్క ఒక్కొక్క శిరస్సు 10 భాగాలై మూర్ఛిల్లిపోయి మరణించిన వాడి వలె పడిపోయాడు. ఇలా ప్రాణమాత్ర వశిష్ఠుడైన శేషుడు చుంకిస్తూ తనలో తాను ఇలా అనుకున్నాడు, త్రైలోకేశ్వరుడైనటువంటి ఈ శివుడికే శిరో అలంకారం అయినప్పటికీ ఇటువంటి దురవస్థ కారణం చేత రెక్కలు విరిగిన పక్షుల్లాగా ఎక్కడూ కదలలేకుండా ఉన్నాను. నన్ను రక్షించి సేద తీర్చేవారు ఎవరు? తిరిగి నా స్వస్థలాన్ని పొందగలిగిన వారు ఉపాయం చెప్పి వారెవరు అని అనుకుంటూ విచారిస్తూ ఉండగా అతడికి ఆ మార్గంలోనే వస్తున్న నారదుడు దైవవశాన కనిపించాడు. అప్పుడు నారదుడు శేషుణ్ణి చూసి ఇలా పలికాడు, ఎందుకని దుఃఖిస్తున్నావు? నీ శిరస్సును ఎందువల్ల అజ్ఞాలు అయ్యాయి? నీవు ఎవరికైనా అపచారం చేసిన వారి ఆగ్రహానికి గురయ్యావా? గర్వంతో శంకరుడికి ఏమైనా అపచారం చేశావా? శేష, ఆ కారణం నాకు చెప్పు, తగిన ఉపాయాన్ని చెప్తాను అని అనగా ఆదిశేషుడు జరిగిందంతా కూడా వివరించి, ఓ ముని పుంగవా, తీవ్రంగా గాయపడి మునుపటిలాగా భూమండలాన్ని నా శిరస్సులపై మోయగల సామర్థ్యం, అలాగే నా పూర్వపు స్థితి నాకు ఎలా సిద్ధిస్తుందో ఉపాయాన్ని దయతో తెలుపు, నన్ను కృతజ్ఞుని చెయ్యి అంటూ ప్రార్థించాడు. అప్పుడు నారదుడు ఇలా పలికాడు, ఓ నాగరాజా, నీకు దేవదేవుడైన గజానుడి యొక్క అనుగ్రహం కలిగించి మహామంత్రోపదేశం గావిస్తాను. ఎవరి యొక్క దివ్య అనుగ్రహం ప్రభావం చేత ఇంద్రాది దేవతలు తమ తమ పదవులను పొందారో, త్రిమూర్తులు జ్ఞానవంతులై సృష్టి స్థితిలయలను నెరవేర్చుతున్నారో అటువంటి దేవదేవుడైన మహాగణపతి దేవుడు ప్రసన్నుడైతే నీవు తిరిగి నీ పూర్వపు వైభవాన్ని దక్కించుకోగలవు. శేష, నీకు పూర్ణ స్వస్థత చేకూరినటువంటి గణేశ సంరక్షణ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దీన్ని గనక నువ్వు శ్రద్ధతో జపించినట్లయితే నీకు గజానుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు అంటూ నారద మహర్షి శేషునకు మంత్రోపదేశం చేసి అదృశ్యమయ్యాడు. అప్పుడు శేషుడు తపస్సు చేయడానికి కృతజ్ఞుడై తన సర్వేంద్రియాలను నియంత్రించుకుని గజానుడిని ధ్యానం చేసి అచంచల భక్తితో ఆ పరమ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగాడు. ఇలా 1000 దివ్య సంవత్సరాలు గడిచిన తర్వాత దేవదేవుడైన గజానుడు శేషుడికి సాక్షాత్కరించాడు. సింహవాహనుడై త్రినేత్రుడి మెడలో మెరిసిపోయే ముత్యాల హారాలతో రత్న కిరీటాన్ని, రత్న రుద్రాక్షను దాల్చి ఏకదంతుడై దర్శనమిచ్చాడు. ఈ విధంగా ధ్యానించాడు. అలాంటి మూర్తిగానే సాక్షాత్కరించాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఇలా పలికాడు, ఓ నాగరాజా, నీవు అహంరాత్రులు ఏక మనసుడై ఎవరైతే ధ్యానించావో ఆ గజానుడు నేనే. నీ భక్తికి మెచ్చి నీకు కోరిన వరాలు ఇవ్వాలని నీ ఎదుట సాక్షాత్కరించాను. సృష్టి స్థితికి లయలకు కారణమైన పరబ్రహ్మ తత్వాన్ని నేనే. నా తేజస్సు వల్లే సూర్య చంద్రాదులు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. పరబ్రహ్మ స్వరూపుడైన నేను సగుణ రూపంలో ఆవిర్భవించాను. నీకు కావలసిన వరాలు అనేటివి కోరుకో అని గంభీర ధ్వనితోనే గణపతి పలకగానే శేషుడు ఇలా భక్తి ప్రాబల్యంతోనే వేడుకున్నాడు, ఓ దేవదేవా, నీ దివ్య సందర్శనం చేత నా జన్మ, తపస్సు, జ్ఞానము సార్థకమయ్యాయి. నా మాతాపితృలు ధన్యులు అయ్యారు. నా నేత్రాలు
దేహము, శిరస్సు అన్నీ ధన్యాలు అయ్యాయి. నిన్ను స్తుతించటం వలన నా జిహ్వ కూడా ధన్యమైంది. నీ సందర్శన భాగ్యం చేత నా నాగజాతి కూడా ధన్యమైంది. ఓ దేవా, నీవు సకలము ఎరిగిన సర్వజ్ఞుడవు. అనర్థకారి అయిన ధర్మచారణం చేత నా శిరస్సులు ఈ రకంగా ముక్కలయ్యాయి. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురయ్యాను. దైవికంగా కలిగిన అనుగ్రహం చేత నీ సందర్శన భాగ్యం లభించింది. ఓ దేవా, 3 లోకాల్లోనూ శ్రేష్ఠత్వాన్ని, ధనాధరణ సామర్థ్యాన్ని నాకు ఇవ్వు. స్థిరమైన స్థానాన్ని నాకు ప్రసాదించు. నిత్యము నీ సందర్శన భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. శంకరుని సాహిత్యం, శిరభక్తి నాకు అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు ఇలా పలికాడు. శేష, నీ 100 శిరస్సులు ఒక్కొక్కటి 10 ముక్కలైపోయాయి కనుక నీవు 1000 పడగలతో సహస్రవదను అనే ప్రఖ్యాతి గాంచడం అతి దుర్లభమైన ధరాధరణ సామర్థ్యం నీకు కలుగుతుంది. ఇకపైన నీవు స్థిరంగా శంకరుని అలంకరించగలవు. నా సాహిత్యాన్ని కూడా పొందగలవు. నా సకల అభిష్టాలు అవిశ్యం నెరవేరుగాక అంటూ వరాలను ఇచ్చి అతడిని అనుగ్రహ పురస్కారంగా తన ఉదరాన్న బంధించుకున్నాడు. గణపతి ఆలయం నుండి వినాయకుడికి వేలభద్రుడు అనే పేరు వచ్చింది. ఒకసారి దేవేంద్రుడు, ఆయన సతీమణి కొన్ని ఇబ్బందులకర పరిస్థితులను ఎవరికీ కనబడకుండా అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి ఉండాల్సి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేకపోవడంతో అనావృష్టి ఏర్పడింది. చెట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఇంద్రుడు తాము ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడు. ఇలా చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలైన జీవులన్నీ ఏమైపోవాలి? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు ఇంద్రుడు. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగాలుగా ఉన్న వారిద్దరిని చూసి ఇలా పలికాడు. దేవేంద్ర, ఎందుకు అలా విచారంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. దానికి ఇంద్రుడు, నారద మహర్షి, మీకు తెలియనిది ఏముంటుంది? అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతున్నాయి. నేనుండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని తన బాధను చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు నారదుడు ఇలా పలికాడు. మహేంద్ర, విచారించకు. కష్టాలు కలకాలం ఉండవు కదా. నీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళేటప్పుడు తప్పకుండా వస్తుంది. కొంతకాలం ఓపిక పట్టు అని ఓదార్చాడు నారదుడు. అప్పుడు ఇంద్రుడు ఇలా పలికాడు. మహర్షి, నేను నా గురించి బాధపడటం లేదు. నేను ఇక్కడ ఉండి కూడా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవికి ఏమీ చేయలేకపోతున్నాను. అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు. అప్పుడు నారదుడు ఇలా పలికాడు. అగస్త్య మహర్షి నదీ సంద్రకం నుండి కావేరిని తీసుకొని ఇటువైపే వస్తున్నాడు. కొంకర దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉత్తరోత్తరంగాలతో ఎగిసిపడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది. ఇంకా అనావృష్టి ఉండదు. బాధపడకు అని చెబుతూ ఇలా పలికాడు. ఇంద్ర, ఇది జరగాలి అంటే మీరొక పని చేయాలి. పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలి అంటే ఆమె ప్రియపుత్రుడు గణపతిని పూజించండి. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు నారదుడు. దానికి ఇంద్రుడు, సచీదేవి ఒప్పుకొని నారదుడి సలహా మేరకు గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు. దేవీభ్యమానంగా ప్రకాశిస్తూ గణపతి ప్రత్యక్షమయ్యాడు. సచి, ఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు. సంతోషించిన గణపతి ఇలా పలికారు. దేవేంద్ర, నీకేం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు. గణాధ్యక్ష, మాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతుంది. మీరు నీరు లేక వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ కూడా చచ్చిపోతున్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు ఇలా పలికాడు. దేవేంద్ర, స్వర్గలోకమా, భూలోకమా, పాతాళమా, ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు. దానికి సచి, ఇంద్రులు, స్వామి,
పరమేశ్వరుడంతటి వాడు అగస్త్య మహర్షిని ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకొని వస్తున్నాడు. అది చాలా పవిత్రమైన జలం. దాన్ని ఇక్కడ ప్రవహింపచేస్తే అడవంత సంతోషిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి. అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకొని కొంకర దేశం వైపు బయలుదేరాడు అగస్త్యుడు. గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు. ఆ సమయంలో కొంచెం పరాకుగన్నాడు మహర్షి. కాకిని అదిరిచాడు. అది పారిపోతున్నట్టు నటించి మళ్ళీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి కమండలాన్ని తన కాళ్ళతో తన్నింది. అప్పుడు అగస్త్యుడి చేతిలో నుండి కమండలంలో కింద పడిపోయింది. దానిలో ఉన్న నీళ్ళన్నీ కింద ఒలికిపోయాయి. అయ్యో పరమేశ్వర, నేను పడ్డ కష్టం వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి. అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు. అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడనుకొని కోపంతో కొట్టబోయాడు అగస్త్యుడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి అతడికి తలకు తగిలింది. దొరకకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ ముప్పు తిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోపంతో బయటపడ్డాడు మహర్షి. ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని ప్రాలబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదు అని నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి. అదే సమయంలో శూర్పకర్మ లంబోదరం ఏనుగు తల ఎలుక వాహనంతో భవానీ మాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు. కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతియేనని అర్థం చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాపంతో ఇలా పలికాడు. అయ్యో గణాధ్యక్ష, వినాయక, నేనెంత అపరాధిని, ఎంత పాపం చేశాను. నా పాపానికి నిష్కృతం లేదు. అపచారం చేశాను. నన్నేం చేసినా పాపం లేదు. అవివేకంతో నిన్ను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు అంటూ తల మీద ముట్టుకుంటూ ఏడ్చేస్తున్నాడు అగస్త్యుడు. అప్పుడు గణపతి చిరునవ్వుతో ఇలా పలికాడు. అగస్త్య, పొరపాటు ఎవరికైనా సహజమే. నీ మీద నాకు కోపం లేదు. నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి అగస్త్యుడు, స్వామి, నేను చేసిన తప్పే. వివేకం వదిలేసి కోపంతో నీ తల మీద ముట్టాను అంటూ పశ్చాత్తాపంతోటి బాధతోటి తన తల మీద మళ్ళీ మళ్ళీ ముట్టుకుంటున్నాడు. కొంచెం సేపటికి తేరుకొని కింద పడిన కమండలాన్ని చేతిలోకి తీసుకొని శివార్చనకు కూడా నాకు నీరు మిగలలేదు అన్నాడు దిగులుగా. అప్పుడు స్వామి, బాధపడకు, శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తొండాన్ని చాపి కింద పడిన కావేరి నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికి ఇచ్చాడు. మహర్షి, ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవాల్సి వచ్చింది. అదే కావేరి నీటిని నా తొండంతో నీ కమండలంలోనికి పోషిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే. నన్ను తల మీద మొట్టానన్న బాధతో నిన్ను తల మీద మొట్టుకున్నావు. ఇప్పటి నుంచి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తల మీద మొట్టికాయలు మొట్టుకుంటారో వాళ్ళని వెంటనే అనుగ్రహించి వాళ్ళ కోరికలు తీరుస్తాను. నాకు తండ్రితో సమానుడువు. నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఈ వరానికి నువ్వు అర్హుడవే. నీ వల్ల నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలను అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తి మీద మొట్టికాయలు ముట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహం ఫలితం లభించడం మొదలైంది. అప్పటి నుంచి అగస్త్యుని తలుచుకుంటూ గణపతికి మొక్కేవారు అందరూ మొట్టికాయలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వినాయకుడు తర్పణ ప్రియుడు. గణపతికి 21 రోజులు బెల్లం పానకంతో తర్పణ చేసి తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నము అవాంతరాలు లేకుండా సాధించగలుగుతారు. ఈ స్వామికి ఉండ్రాళ్ళు, అట్టిపండ్లు, పేలాలు, అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం ఎంతో ప్రీతికరమైనవి.
జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన సంఖ్య 21. ఆ 21 పత్రాలతో ఆయన్ని పూజిస్తారు. వినాయక చవితి నాడు మాత్రమే తులసి దళాలతో వినాయకుడిని పూజించాలి. మరి ఏ ఇతర రోజులలోనూ వినాయకుడిని తులసి దళాలతో పూజించకూడదు. అలా పూజించకపోవడానికి వెనక ఒక కథ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి వినాయకుడు తపస్సు ఆచరిస్తున్న సమయంలో తులసి ఆయన పట్ల మరడుకొని ఆయన తపాన్ని భంగం చేసింది. తనను వివాహం చేసుకోమని కోరింది. ఆమె కోరికను నిరాకరించినప్పటికీ ఆమె తన కోరికను పట్టుదలను విడవకపోవడంతో ఆగ్రహం చెందిన గణేశుడు ఆమె గ్రాస్యుని భర్తగా పొందుతుందని, వృక్షరూపం పొందిందని శపిస్తాడు. అప్పుడు తులసి తన తప్పును తెలుసుకొని క్షమించమని ప్రాధేయపడుతుంది. అప్పుడు వినాయకుడు ఆమెను కనికరించి ఆమె విష్ణుమూర్తికి ప్రియమైంది అవుతుందని, ఆమె చెట్టు రూపంగా మారడం కూడా తులసి పేరుతో పూజించబడుతుందని, ఆ దళాలు మాలగా గుచ్చబడి విష్ణుమూర్తి కంఠానికి అలంకారంగా మారతాయని, తులసి దళాలు పరమ పవిత్రమైనవిగా భావించబడతాయని, భగవంతుడిని తులసి దళాలతో పూజిస్తే ప్రీతి చెంది భక్తులను అనుగ్రహిస్తాడని చెప్పి గణపతి తులసికి ఆనందాన్ని కలిగించాడు. గణపతికి గరిక అంటే ఎంతో ప్రీతి. గరికతో ఆయన్ను పూజిస్తే ఆ స్వామి భక్తుల పట్ల తన కృపా విశేషాలను ప్రతిబింపచేస్తాడు. ఏనుములు, మృతాలు పూజలు చేసిన హరిద్రా గణపతికి మొదటి పూజ. హరిద్రా గణపతి అంటే పసుపు గణపతి. పసుపు గణపతిని ప్రథమ పూజ జరిపించడానికి వెనుక ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే, పూర్వం త్రిపురాసురుడు అనే ఒక 3 రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు పర్వత రూపములుగా ఉండేవారు. అయితే ఆ రాక్షసులు 3 సంహరించాలి అంటే ఒకేసారి ఆ 3 పురాలు కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ పురాలు 3 ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ 3టిని ఒకే వరుసలో నిలబెట్టాడు. 3 పర్వతాలు ఒకే చోట ఉండడంతో శివుడు నారాయణ అస్త్రాన్ని ఉపయోగించి ఆ 3 రాక్షసులు వధించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3వ కొమ్ము విరిగిపోయి భూమిపై పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు తెగిపోయిన నందీశ్వరుడి పసుపు కొమ్మును వెనక్కి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు పరమశివుడు సంతోషించి ప్రతి ఇంట ఈ పసుపు కొమ్మును దంచి ఆ పొడిని శుభకార్యాలలో వాడాలని, పసుపు శుభప్రదమని, సౌభాగ్యకరమని తెలియజేశాడు. ఆ పసుపు పొడితో తయారు చేసిన హరిద్రా గణపతికి ప్రథమ పూజ చేయాలని ఆదేశించాడు. మట్టితో చేసిన గణపతిని పూజించడం ఎంతో శ్రేష్టం. వెండితో చేసిన గణపతిని పూజిస్తే తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. మంగళవారం నాడు చవితి తిథి. హస్త నక్షత్రం ఉండే రోజు గరికతో జిల్లేడు పూలతో వినాయకుడి పూజిస్తే సమస్త లాభాలు చేకూరుతాయి. వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే 2 పత్నులున్నాయని, బ్రహ్మ వారి తలని గణపతికి ప్రసాదించారని పురాణ కథనం. క్షీరసాగర మదనం జరపడానికి ముందుగా సురులు, అసురులు గణపతిని పూజించకుండా అపరని తలపెట్టారు. అందువల్ల వారి పనికి విఘ్నం ఏర్పడడంతో విష్ణుమూర్తి వారికి సహాయపడ్డాడు. ఆ పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవిని వినాయకుడు తీసుకెళ్ళిపోతాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారు గణపతితో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పత్నిగా నిర్ణయించబడిందని చెప్తారు. అప్పుడు వినాయకుడు లక్ష్మీదేవిని స్వామివారికి అప్పగించి, అంటే విష్ణుమూర్తికి అప్పగించి, లక్ష్మీదేవి అంశతో భార్య కావాలని కోరుతాడు. బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనే 2 కన్యలను సృష్టించి దంపతికిస్తాడు. అప్పటి నుంచి వినాయకుడు లక్ష్మీ గణపతికి అయ్యాడు. గజానుడు, లంబోదరుడు, విఘ్ననాయకుడు, ఏకదంతుడు, నాట్య గణపతి వినాయకుడు, మూషిక వాహనుడు గణనాయకుడు, ఉమాసుతుడు విఘ్నేశ్వరుడు మొదలైన ఎన్నో పేర్లతో స్వామిని పూజించబడతారు. జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే దైవం వినాయకుడు. ఆయన ముందు గుంజీలు తీసిన వారు ఆ స్వామి అనుగ్రహానికి ప్రీతి ప్రాప్తులవుతారు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ బుధవారం రోజు
వినాయకుడికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మజల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం గం గణపతయే నమః. ఓం